ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చదువు హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి ఒక చిన్న మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నీ అభివృద్ధి నిమిత్తము అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవుడా, ఇంతవరకు నా తండ్రి పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ నా తండ్రి నీ పరిశుద్ధమైన శరీరతాల్లో నా తండ్రి మమ్మల్ని మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. యోగ్యంగా చేయబెట్టడానికి కృపణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన ఆరాధన ద్వారా మా మధ్యలోకి వచ్చినందుకు నీకు వందనాలు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీరు మా మధ్యలో నివసించమని, మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిని అపేక్షిస్తున్నాం. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ సకాలంలో మీరే నడిపించమని కోరుకుంటున్నాం. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి విధమైన చీకటి క్రియలు మీరు బంధించండి, దుష్టుడి కార్యములు మీరు బంధించమని కోరుకుని మమ్మల్ని సమస్త ప్రజలను స్వాధీనపరచుకో. దేవా, నీ మాట కొరకు ఆశతో వచ్చి ఉన్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక కృపతో జ్ఞాపకం చేసుకోమని, నీ దీనదాసుని నన్ను కూడా మీరు వాడుకోమని, మీరే మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదాం మాట. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చాలండి. ఇది ఈ పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. 11వ వచనంలో ఒకసారి మనం గనక చూస్తే పౌలు మాట్లాడుతున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. చాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. ఇక్కడ పౌలు మహనీయుడు అంటాడు, తిమోతి, నీ అభివృద్ధి అందరికీ కనపడు నిమిత్తం ఇలాగా వీటి యందు మనస్కరించుము, వీటి యందు సాధన చేయమని ముందు మనం అనుకున్నాం కదా. ఏట్లో అంట ప్రేమలోను, మాటలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమంటున్నాడు? నీ అభివృద్ధి అందరికీ తేటగా వీటిని మనస్కరించు అంటే, ఇక దయచేసి నా వైపు చూడండి, ఎవరు అటు ఇటు కదలమాకండి. ఇది పౌలు ఆత్మీయ జీవితంలో తారాస్థాయికి, అంటే ఈ తిమోతి పత్రిక గనక మనం ధ్యానిస్తే ఒక సేవకుడికి హెచ్చరించవలసిన సంగతులన్నీ అపోస్తలుడైన పౌలు ఈ తిమోతి పత్రికలో రాయించాడు. అవునా కదా? సేవకుడు నేర్చుకోవాల్సిన, సేవకుడు ఎలాగుండాలి, ఏ విషయంలో ఎలాగుండాలని
ఇలాగా రాసుకుంటూ వచ్చిన సంగతులు తిమోతి పత్రిక కానీ తీతు పత్రిక కానీ వీటిలో ఒక సేవకుడికి యొక్క ఉండవలసిన కొలతలన్నీ అపోస్తుడైన పౌలు ఈ పత్రిక ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దీంట్లో అంటాడు కదా, అధ్యక్షుడు ఎలాగ ఉండాలనేవి దీంట్లోనే వివరిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం. అంటే ఒక సంఘక్రమం ఎలా ఉండాలి, సంఘంలో ఒక పెద్ద ఎలాగ ఉండాలి, ఒక దైవజనుడు ఎలాగ ఉండాలి, బోధలో కానీ ప్రవర్తనలో కానీ విశ్వాసులు ఎదుట ఎలాగుండాలని పౌలు మహనీయుడు తిమోతితో చెప్తా ఇంకా ఏమంటాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము. నువ్వు చేసే నీ బోధ వలన నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉండాలి, అనేక మంది కూడా క్షేమంగా ఉండాలని ఒక సేవకుడికి రాయాల్సిన ఒక లెటరు పౌలు ఎవరికి రాశాడంట? తిమోతికి. ప్రైజ్ ది లార్డ్. తిమోతికి రాశాడు. మనం చదువుకున్న మూలవాక్యంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటి యందు నువ్వు సాధన చేయి, నమస్కరించు అని పౌలు మహనీయుడు ఈరోజు తిమోతి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా దేవుని ప్రియులరా, బైబిల్ గ్రంథంలో గనక ఒక్కసారి గనక మన తిమోతి గురించి ఆలోచిస్తే, ధ్యానిస్తే, తిమోతి వాళ్ళ నాన్న ఒక అన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అన్యుడు. ఇవేమో దేవుని బిడ్డ. ఎవరో తిమోతి వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న గ్రీకు దేశస్థుడు, అంటే అన్యుడు. వీళ్ళిద్దరికి పుట్టినవాడు తిమోతి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరికి పుట్టినవాడు తిమోతి. తిమోతి గురించి పౌలు మహనీయుడు కొన్ని విశేషమైన సంగతులు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మొట్టమొదటిగా ఈరోజు మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, పౌలు అంటాడు తిమోతి యొక్క అభివృద్ధి కాదు, ఈరోజు నీ అభివృద్ధి కూడా అనేక మందికి తేటగా కనపడినట్లు వీటి యందు సాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వీటి యందు అంటే ముందు అంటాడు కదా, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను, ఇలా వరుస క్రమంగా చెప్పుకుంటూ వచ్చి చివరిలో అంటాడు వీటి యందు నువ్వు సాధనం చేసి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడినట్లు వీటి యందు సాధన చేయి, వీటి యందు మనస్కరించు అని పౌలు అంటాడు. ఈరోజు దేవుని ఆత్మ మనతో అంటుంది, పౌలు అభివృద్ధి కాదు, ఈరోజు నీ అభివృద్ధి కూడా అనేక మందికి తేటగా కనబడినట్లు మీరు కూడా ముందు చెప్పిన మాటల్లో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఏంటి ఒకసారి చదువుతారు? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలో. ఒక్కసారి ఫస్ట్ ఏంటిది? మాట. దేవుణ్ణి నమ్ముకున్న మనమందరం మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తొందరపడి నోటికొచ్చిన మాట మాట్లాడకూడదు. నోరుంది కదా అని కొంతమంది గబుక్కనే మాట అనేస్తారండి. వీడు ఈ మాట ద్వారా బాధపడతాడా? ప్రైజ్ ది లార్డ్. వీడు ఈ మాట ద్వారా బాధపడతాడా, లేకపోతే ఈ మాట ద్వారా ధైర్యాన్ని పొందుకుంటారా అనేది కొంతమంది ఆలోచించుకోకుండా గబుక్కున నోరుజారి మాట అనేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలియగారు చాలామంది. మిమ్మల్ని ఇప్పుడు అన్నారా? నన్నైతే చాలామంది అన్నారు. ఆలోచించుకోకుండా గబుక్కున మాట అనేసి తర్వాత ఎందుకు ఈ మాట అని వాళ్ళు బాధపడి మన దగ్గరికి వచ్చి క్షమాపణ పొందిన వాళ్ళు కూడా, అంటే మాట్లాడేటప్పుడు ఒక వివేచన అనేది లేకుండా మాట్లాడేవాళ్ళు. తర్వాత ఏమంటాడు? ప్రవర్తన అంటే మనందరికీ తెలుసు కదా, సాక్షి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న, బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యమే ఊపిరిలాగా బ్రతకాలి.
చాలామంది సాక్ష్యం విషయంలో భయం అనేది ఉండదండి. భయం లేకుండా విచ్చలవిడితనంగా బ్రతుకుతూ బ్రతుకుతూ పాపంలోనూ దేవుని సన్నిధిలో కలిసి బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు, పౌలు అంటాడు, ప్రవర్తన విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్త. తర్వాత ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి, పౌలు ఏమంటాడు చివరికి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండాలి? మన అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలంటే ముందు చెప్పిన మాటల్లో మనం జాగ్రత్తగా బ్రతకాలి. ప్రతి ఒక్క మాట, ప్రేమలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, సమస్త విషయాల్లో ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. సాక్ష్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏముందిలే అన్నట్టుగా ఎవరు ఉండకూడదు. పరిచర్య చేసేవాళ్ళైనా, విశ్వాసులైనా, పరిచర్య చేసేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టుకునే వస్త్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకున్న వస్త్రాన్ని బట్టి మనం చూసినప్పుడు అనేక మంది దైవికంగా చూస్తున్నారా లేదు వేరే ఆలోచనలతో చూస్తున్నారా అనేది విశ్వాసి అయిన వాడు కానీ, పరిచారకులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా. దేని విషయంలో? వస్త్రం విషయంలో, వస్త్రాల విషయంలో. కొంతమంది చూడండి, సేవకులు పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. వాళ్ళ సంగతి తీసేయండి, దేవుడు వాళ్ళకి లెక్క, వాళ్ళు దేవుడి లెక్క చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఎవరైతే దేవుని పరిచర్య చేస్తున్నారో, లేకపోతే ఒక విశ్వాసిగైనా కొనసాగుతున్నారో, మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, మీ వస్త్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకున్న వస్త్రం ఎలాగుంది? మనం వేసుకున్న వస్త్రం మన దేహం కనపడకుండా కాపాడుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. మన దేహం ఎదుట వ్యక్తికి కనపడకుండా కాపాడుకోవాలి. ఎక్కడ చూసినా మన దేహంలో ఏ అవయవాలు కనపడినట్టుగా జాగ్రత్తగా బ్రతకాలి, పరిచారకులైన వాళ్ళు ప్రాముఖ్యంగా. ఎందుకంటే పరిచర్య చేసేటప్పుడు అడావుడిలో ఉంటారు. నువ్వు పరిచర్య తర్వాత చెయ్యి, ముందు నీ వస్త్రాలు శుభ్రంగా కట్టుకో, అప్పుడు తర్వాత వచ్చి పరిచర్య చెయ్యి. అవునా? నిన్ను బట్టి ఎదుటి వ్యక్తి పాపంలో పడిపోకుండా అంటే ఏం చేయాలి మనం? అది పురుషుడైనా స్త్రీ అయినా వస్త్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తి ఏలెత్తి చూపించేటట్టుగా తండ్రి సన్నిధి పరిచారకులు అస్సలు ఉండమాకండి. అవునా? మన ఆత్మీయ తండ్రి నేర్పించిన క్రమం కూడా అదే కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 100 రూపాయలు పెట్టుకుంటే వైట్ స్కార్ప్ వచ్చింది. అవునా? 100 రూపాయలు మనకి ఎంత? వేలు ఖర్చు పెడతాం లేదా? 100 రూపాయలు మనకి ఎంత? 100 రూపాయలు పెడితే వైట్ స్కార్ప్ వచ్చింది, దేహం మొత్తం కప్పుకోవచ్చు. అప్పుడు నిన్ను చూసినప్పుడు ఏంటంటే దైవికం కనపడిద్ది. నిన్ను చూసినప్పుడు దైవత్వం యొక్క లక్షణాలు కనబడతాయి. పరిచారకులు కానీ, విశ్వాసులు రాను పరిచారకులు అవుతారు. అవునా? మీ అందరూ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, పరిచర్య చేసే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఈమె పరిచారకురాలు, ఈమె నిజంగా దేవుని బిడ్డ, ఇతడు పరిచారకుడు నిజంగా దేవుని బిడ్డ. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకండి పరిచారకులైన వాళ్ళు. వస్త్రాల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, పవిత్రత విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు తిమోతి గురించి కొన్ని మాటలు చెప్పి నేను
ముగిస్తాను. పౌలు అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని ఏంటిది మనస్కరించు అంటాడు. పౌలు తిమోతితో అంటాడు. పౌలు తిమోతి దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే చూద్దామా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనం. తిమోతి ఆత్మీయ స్థితి ఎలా ప్రారంభమైందో చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. ప్రైజ్ ద లార్డ్. చదవక. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మీకు ఏం చెప్పాను? ఇంతకేం చెప్పాను? అవునా? తిమోతి గురించి కూడా అంటే ప్రేమలోను, ప్రవర్తనలోను, మాటలోను మంచి పేరు సంపాదించుకోవాలి. తిమోతి ఏం సంపాదించుకున్నాడు? అక్కడున్న వాళ్ళ ద్వారా మంచి పేరు. అయితే మొట్టమొదటిగా తిమోతిని గనక మనం చూస్తే, తిమోతి అంట ఒక శిష్యుడు. చదువుతారా ఒకసారి అది? అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. ఎవరంట? శిష్యుడు. శిష్యుడు అంటే ఎవరండి? ఒకసారి మీరు చెప్తారా? అవును, గురువు ఏది చెబితే చేసేవాడు శిష్యుడు. ఇంకా అవును, గురువు తర్వాత చిన్న చిన్నగా ఒకటి అభ్యసింపజేసి తర్వాత శిష్యుడైన వాడు గురువుగా అవుతాడు. అయితే తిమోతి పౌలు దగ్గర ఎలా ఉన్నాడు? శిష్యుడు. అవునా? చూడండి, లేఖనం ఒక మాట అంది. శిష్యుడు అంటే మొట్టమొదటిగా ఎవరంటే క్రైస్తవుడు. మీరు ఎంతవరకు క్రైస్తవులు అంటే పుట్టుకతో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు ఒకసారి. ఎత్తండి. అంతా మనమే కదా, ఏం కాదు, ఎత్తండి. మీరు పుట్టుకతో క్రైస్తవులు కాదా? ఎత్తండి. అయ్యా మేము మధ్యలో అన్ని జనుల గురించి మారాం, అన్ని జనుల గురించి బాప్తిసం తీసుకున్నాం అన్నోళ్ళు కాకుండా, మేము పుట్టుకతోనే చిన్నప్పటి నుంచే దేవుడు అంట, క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ ఏ పండుగ వచ్చినా చర్చిలోని చేసిన వాళ్ళం అన్నోళ్ళు చేతులు ఎత్తానండి. బయట కుర్చీలో ఉన్న వాళ్ళు కొంతమంది స్పీకర్కి అడ్డంగా కూర్చున్నారు. దయచేసి మీ ముఖాలు నాకు చూపించినట్లయితే మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను. పుట్టుకతోనే క్రైస్తవులు కదా, అవునా? పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు, బాప్తిసం లేకుండా ఉన్న ఒకసారి చేతులు ఎత్తారా? లేకుండా బాప్తిసం తీసుకోలేదు, పుట్టుకతోనే క్రైస్తవం. ఇప్పుడు అన్న మేము చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే క్రైస్తవం, కానీ మేము బాప్తిసం తీసుకోలేదు అన్నోళ్ళు బాప్తిసం ఎత్తండి. సిగ్గు దేనికి? అవునా? చాలామంది ఉన్నారు నా సహోదరులు. కానీ లేఖనం ఏం చెప్పింది తెలుసా? నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అయినా నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్యానుసారంగా నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు కాదు. మనం ఏమనుకుంటున్నాం? మేము చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో మాకు తెలియని వాక్యాల. అంతకైతే సంవత్సరానికి ఒక పాస్టర్ అయినా మారుతాం. సంఘం సమాజం కనుక ఒక మాట మీదకి వచ్చిందనుకో, మాకు ఈ పాస్టర్ నచ్చలేదు, మమ్మల్ని పదే ఏళ్ళెత్తి చూపుతున్నాడు, నువ్వు తేడా అన్నాడు కాబట్టి అసలు పాస్టర్ గారి తేడా, మాకేం వద్దని ఒక లెటర్ రాసి మార్చిన వాళ్ళు ఎంతమంది లేరు? పాస్టర్ల మీద డిమాండ్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరో పుట్టుకతోనే క్రైస్తవుడు. నేను చెప్తున్నా తమ్ముడా, నువ్వు అనుకున్నావు నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడు అని, కానీ వాక్యం అంటుంది నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడిగా. చూడండి, అదే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేరి. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేరి. ఏంటంట? ఇప్పుడు ఇంతాక మేమందరం క్రైస్తవులం, పుట్టుకతోనే క్రైస్తవులు అనే వాళ్ళు
చాలామంది డింగని చేతులు ఎత్తారే. ఆ? నిజంగా చెప్పండి, నువ్వు క్రైస్తవుడివా? క్రైస్తవుడివా? కాదు. శిష్యుడు. శిష్యుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడా? బాప్తిసం ఇచ్చి వాళ్ళంతా నాకేం చేయమన్నాడు? శిష్యులుగా. బాప్తిసం పొందుకుంటేనే శిష్యుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం పొందుకుంటేనే శిష్యుడు అవుతాడు. వాడే ఒరిజినల్ క్రైస్తవుడు. బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని జనుల నుంచి కూడా మారి, అన్ని జనుల నుంచి కూడా మారి మేము బాప్తిసం పొందుకున్నాం అని ఒకసారి చేతులు ఎత్తారా? ఎత్తనండి. చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ. నేను చెప్తున్నా, నిజమైన క్రైస్తవులు వీళ్ళే. రక్షణ లేకుండా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవుడి నువ్వు ఎన్ని బిరుదులు పెట్టుకున్నా, ఎంత ప్రచారం చేసుకున్నా, వాక్యానుసారంగా నువ్వు క్రైస్తవుడి కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యానుసారంగా క్రైస్తవుడు అవ్వాలంటే నువ్వు ముందు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది ఆయన శిష్యుడిగా ఉంటే అప్పుడు క్రైస్తవుడు. అప్పుడు యేసు ప్రభు కూడా నీకు స్టాంపు గుద్దుతాడు. ఎవరు అంటే ఈడు నిజంగానే క్రైస్తవుడు, క్రైస్తవుడని స్టాంపు గుద్దుతాడు. యేసు ప్రభు స్టాంపు గుద్దుకోకుండా నువ్వే ఒంటి నిండా స్టాంపులు గుద్దుకున్నావు అనుకో, నుదుటి మీద ఒకటి, హీప్ మీద నేను క్రైస్తవుని ఇంత పొడికి సిలువ వేయించుకున్నా, లేదా గుండెల మీద సిలువ వేయించుకున్నా, నుదుటి మీద సిలువ వేయించుకున్నా తెల్లదో. విచిత్రం తెలుసా? పచ్చబొట్టు వేయించుకున్నవాడు నరకానికి వెళ్తాడు. తెలియకుండా వేయించుకుంటే దేవుడు క్షమిస్తాడు. యేసు ప్రభుని నమ్ముకొని కూడా నువ్వు పచ్చబొట్టు వేయించుకున్నావా? ఏమీ లేదు, కంపల్సరిగా నరకంలో పడాల్సిందే. పచ్చబొట్టు దయచేసి ఎవరు వేయించుకోమాకండి. అయితే పౌలు తిమోతితో అంటాడు, తిమోతి మొదట శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది? మొదట శిష్యుడిగా, అంటే బాప్తిసం పొంది తిమోతి దగ్గర, పౌలు తిమోతి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘానికి వచ్చిన నువ్వు, ఆదివారం ప్రార్థనకు వచ్చిన నువ్వు, మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, పౌలు అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందా? నీ ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుందా? తిమోతి యొక్క లైఫ్ అందరికీ తేటగా కనపడింది. ఫస్ట్ ఎలాగ వచ్చాడంట? శిష్యుడిగా వచ్చాడంట. ఇంకోటి ఏం తెలుసా? తిమోతి యొక్క తల్లిదండ్రులు కూడా, అంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంట. నేను చెప్పేది ఏంటంటే, నీ బిడ్డలో కూడా విశ్వాసం ఉండాలంటే, నీ పిల్లల్లో కూడా విశ్వాసం ఉండాలంటే, ఆ విశ్వాసం మొదట నీలో కనపడాలి. నీలో కనపడితే ఆ విశ్వాసం మీ తరతరాలుగా మీ పిల్లలను బట్టి వస్తూ ఉండిద్ది. అయితే నా దేవుని ప్రియులారా, మెట్టుకు మనం చూస్తే తిమోతి మొట్టమొదటిగా ఒక శిష్యుడంట. దైవజనుడి కింద ఒక శిష్యత్వం నేర్చుకున్నాడు. ఎటు పంపిస్తే అటు నమ్మకంగా వెళ్ళేవాడు. తిమోతి పౌలను వదిలిపెట్టేవాడు కాదు. అందుకే పౌలు అంటాడు, నమ్మకమైన శిష్యుడిగా తయారయ్యాడు. రెండోది కనుక మనం చూస్తూ ఉంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమున, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏమో తిమోతి ఒక శిష్యుడు, తర్వాత నమ్మకమైన కుమారుడు. మొదటిది ఏంటిది? శిష్యుడు, తర్వాత నమ్మకమైన కుమారుడు.
సంఘంలో చాలామంది ఉంటారండి. సంఘంలోనైనా, మన కుటుంబంలోనైనా చాలామంది ఉంటారు. అయితే తల్లిదండ్రులు అందరి మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచరు. నమ్మకాన్ని ఉంచరు. ఉన్న పిల్లలు ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఈ నలుగురిలో వీడు పర్వాలేదు అనుకుంటారు. ఎందుకంటే వీడి భక్తి జీవితం గాని, వీడి ఆత్మీయ జీవితం గాని, వీడి మాట గాని, వీడి ప్రవర్తన గాని ఒక ఆత్మీయుడికి తగినట్టుగా నలుగురు భక్తి చేస్తున్న నలుగురిలో వీడు ప్రత్యేకంగా ఉంటాడు రాని. అది ఆడపిల్లలైనా, మగపిల్లలైనా అందరి మీద తల్లిదండ్రులు ఒకే నమ్మకాన్ని పెట్టుకోరు. మీ పిల్లల మీద ఒకే నమ్మకం పెట్టుకుంటారా? ఆ? నిజంగా చెప్పండి. నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు. ఆ? అందరూ నన్ను బాగా చూసుకుంటారు. నమ్మకం పెట్టుకుంటావా? కానీ ఒక ఆలోచన ఉంటుంది. నలుగురు ఉండారు. నలుగురిలో ఒక్కడైనా వాడైనా బాగా చూస్తాడు నన్ను. తల్లికి మనసులో ఒక ఆశ ఉండేది. ఎందుకంటే వాడు తల్లితో ఉన్న సహవాసాన్ని బట్టి. తల్లికి బాగలేనప్పుడు నలుగురు పిల్లల్లో వీడు ఎక్కువగా స్పందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బడికి వెళ్ళిపోయినా మా అమ్మకు బాగలేదు, ఈరోజు నేను బడికి పోను. ఒకవేళ బడికి పోయినా ఎమ్మనే వచ్చి తల్లికి కావాల్సినవి. కొంతమంది పిల్లలు చూడండి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళ అమ్మకి బాగలేదంటే వాళ్ళే ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉండారు, అంట్లు తోవే వాళ్ళు ఉండారు, వచ్చి రాని వంట చేసేవాళ్ళు కూడా. అంటే తల్లిని నలుగురు పిల్లల్లో ఒక్కడు బాగా ప్రేమిస్తాడు. అందరూ ప్రేమించే వాళ్ళు ఉన్నా అది చాలా తక్కువ. కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది మనకు కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అర్థమవుతుందా? నలుగురు పిల్లల్లో నలుగురు బాగా చూసినా చూడకపోయినా ఎవరు ఒకడో ఇద్దరో బాగుంటాడు. పలానోడంటే నాకు దిగు లేదయ్యా, నేను మంచంలో పడ్డా కూడా చూస్తాడని ఒక నమ్మకం నాకుందని. కొంతమంది అయితే ఆ నమ్మకం కూడా వాడు ఉంటాడో చూస్తాడో చూడలేదు, కానీ ఆ దేవుడు మంచం పడకోకుండా తీసుకెళ్తేనే బాగుంటుంది అని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. నా పిల్లల మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళు చూస్తారో చూడరో లేదు, కాబట్టి ప్రభువా తిరిగిన నాళ్ళు తిరిగి తిరిగి అంతే తీసుకో, నన్ను మాత్రం మంచంలో ఎందుకమ్మా, ఎందుకయ్యా అంటే నా పిల్లలు చూస్తారో లేదో తెలియదు. ఇలాగ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఈ మాట ఎందుకు చెప్పానంటే, సంఘంలో చాలామంది ఉంటారు. దైవజనుడికి కానీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక ఆ దైవజనుడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ మీద ఒక భరోసా పెట్టుకుంటాడు. నాకు ఇబ్బంది లేదు, నాతో పాటు కొంతమంది నమ్మకమైన బిడ్డలు ఉన్నారు, వారి మీద నేను ఆధారపడి ఎంత పనైనా చెయ్యొచ్చు, వాళ్ళని నమ్ముకొని ఏదైనా నేను చెయ్యొచ్చు. ఎందుకంటే దేవుడు నాకు అలాంటి బిడ్డల్ని, అందరు కాదు కొంతమంది, కానీ కొంతమందిలో సరైన వాళ్ళని దేవుడిచ్చాడు అని దైవజనుడు కూడా కొంతమంది మీద నమ్మకాన్ని పెట్టుకుంటాడు. ఈరోజు మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేదంటే, ఒకళ్ళు ఇద్దరు కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నమ్మకమైన వారిగా ఉండాలి. దైవజనుడు ఏ పరిచర్య ఇచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ మాట సెలవిచ్చినా, ఒకవేళ నీకు అనుకూలంగా ఉంటే చెయ్యి, లేకపోతే కుదరదని చెప్పు. మిమ్మల్ని చూసినప్పుడు పలానోడికి ఈ సందర్భంలో ఎవరికి ఫోన్ చేయాలరా, నాకు ఒక సమస్య వచ్చింది, మంగళగిరిలో పలానా హెల్ప్ కావాలి, నేను మంగళగిరిలో లేను, ఈ సమస్య నిమిత్తం ఎవరికి ఫోన్ చేస్తే ఎక్కువగా రెస్పాండ్ అవుతారు అని గుర్తు రావాలి. ప్రైజ్ ది లార్డ్. పలానోడు బెటరు, ఈ సమయంలో ఎక్కువగా మనకి స్పందిస్తాడు, కాబట్టి పలానోడు ఫోన్ చేసి అన్న నాకు అర్జెంటుగా పలాంది కావాలి అంటే, ఇక ఆ బ్రదర్ కానీ ఆ సహోదరి కానీ వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టుకుని వచ్చి, అంటే దైవజనుడికి నా పని కానీ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చి పని చెప్పినా కూడా నమ్మకంగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరని నేను చెప్పలేను, అస్సలు లేరని కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను. అది ఆడవాళ్ళలో ఉన్నారు, మగ పిల్లల్లో కూడా ఉన్నారు. మిమ్మల్ని బట్టి కొద్ది మంచి సాక్ష్యాన్ని కూడా
దేవుడు నాకు ఈ పరిచర్యకి ఇచ్చాడు. పలానోళ్ళయ్యా ఒక్క మాట చెప్పంగలే చాలు ఎమ్మన్నే స్పందిస్తారు, ఎమ్మన్నే స్పందిస్తారు అని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కలవరిచ్చి పదే పదే 2-3 సార్లు వాళ్ళ గురించి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు బాగా హెల్ప్ చేశారు. అడిగిన వెంటనే లేదనకుండా చేసిన వాళ్ళు కూడా ఉండారు. ఆ దేవుని ప్రియులారా, ఈరోజు నీ అభివృద్ధి ఎలాగుంది? నీ నమ్మకత్వం ఎలాగుంది? దైవజనుడు కానీ దేవుడు కానీ ఏ పని చెప్పినా చేసేటట్టుగా నువ్వు ఉండావా? పౌలు ఏమన్నాడు తిమోతి గురించి? నమ్మకమైన కుమారుడంట. అంత కుమారుడు ఉన్నాడా? కానీ ఎలాగైపోయాడు చూడండి. ఇక నా కుమారులాగా అంటే నా పిల్లలాగా చూసుకున్నాడు. ఎవరిని? తిమోతిని అలా చూసుకున్నాడు. ఎంత నమ్మకంగా ఉంటే చెప్తాడు ఆ మాట. ఎంత నమ్మకం. ఎంతమంది లేరు పౌలు దగ్గర? శిష్యులు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. కానీ చాలామందిలో పౌలు కొంతమందిని గుర్తించాడు, కొంతమంది గురించి హెచ్చించినట్టుగా మాట్లాడాడు. వారిలో ఒకడు మనకి తిమోతి కనపడుతున్నాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు నీ నమ్మకత్వం ఎలాగుంది? సంఘంలో నీ నమ్మకత్వం దేవుని దృష్టికి నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? లేఖనం ఏం చెప్పింది? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. కొద్దిగా కూడా కాదు. దైవజనుడు చెప్పిన చిన్న పనైనా పెద్ద పనైనా, దేవుడు చెప్పిన చిన్న పనైనా పెద్ద పనైనా, నువ్వు గనక నమ్మకంగా చేస్తే, నువ్వు గనక నమ్మకంగా ఉంటే నీ మీదకి దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వేం చేయాలి? నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. అది కుటుంబంలో సంపాదించుకోవాలి, సంఘంలో సంపాదించుకోవాలి, దేవుడి ముందు నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, సమాజంలో కూడా నమ్మకత్వాన్ని. కొంతమందికి నమ్మి ఒక చిన్న సాక్ష్యం గుర్తుకొచ్చింది కూడా చెప్తా. ఒకరోజు శుక్రవారం టైంన బాప్తిస్మాలు ఇస్తున్నారు. బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు కొంతమంది దైవజనులు అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళు కలిగిన దాంట్లో ఎంతో కొంత కానుకిచ్చిపోతారు. అవునా? ఆ రోజు అన్న లేడు, వేరే బ్రదర్ ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేయించి, అయ్యా ఇది అన్నకి అయ్యా అని వాళ్ళు ఇచ్చారు. అది ఎంత నాకు తెలిసి ఒక 5,000 లోపు ఉండిద్ది. ఒక 5,000 లోపు. నమ్మకత్వం గురించి చెప్తున్నా. అయితే అందుబాటులో పక్కన ఉన్నాను. ఇక బాప్తిస్మాలు ఇవ్వాలి. అన్న ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. నాకు ఎవరైతే డబ్బులు ఇచ్చాడో ఆ బ్రదరు ఆ ట్యాంక్లోకి దిగాలి. అయితే నాకు అమౌంట్ ఇచ్చాడు. ఎంత? 5,000 లోపేనండి, ఎక్కువ కూడా కాదు. 5,000, 3,000, 2,000 ఉండిద్ది. ఇచ్చిన తర్వాత ఒకళ్ళకి ఇద్దరికి బాప్తిస్మాలు ఇచ్చిన తర్వాత ఆ బ్రదర్ అన్నాడు, అయ్యా నీ దగ్గర ఉన్న డబ్బులు ఫలానా బ్రదర్కి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫలానా బ్రదర్కి ఇచ్చేసే అన్నాడు. అది ఎలాగన్నాడంటే నన్ను నమ్మనట్టుగా మాట్లాడాడు. సరే, అలాంటి వాళ్ళకి అలా ఆలోచనప్పుడు దేనికి లేని నాకు ఇచ్చిన ఎంతసేపు కూడా పట్ల ఇచ్చాడు. ఇచ్చిన అమ్మనే అది ఫలానా వాళ్ళకి ఇచ్చేసే అన్నాడు. నాకు అర్థమైపోయింది. సరే ఇచ్చేసా. శుక్రవారం. ఇక శనివారం ప్రేయర్ గార్డెన్కి పోయాను. ప్రార్థన చేయించుకున్నాను. హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు, కారులో వచ్చారు. అన్నను కలవటానికి వచ్చారు. అయితే నేను ముందు వాళ్ళతో మాట్లాడుతాను. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి అంటే, అయ్యా మేము పలానా వాళ్ళు, మేము అన్నకు తెలుసు, అన్నతో చాలాసార్లు మాట్లాడామంటే, సరే అన్న ఒక 10 నిమిషాల్లోనండి. అన్న ప్రేయర్ చేసుకుంటున్నాడు. అన్న వచ్చిన తర్వాత మీరు కలవచ్చు అన్నాడు. నా దేవుని ప్రియులరా, అన్న వచ్చాడు, వాళ్ళకి ప్రార్థన చేశాడు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కానుక తీసిచ్చారండి. అది రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాల 1,00,000 రూపాయలు దైవజనుడి చేతిలో పెట్టారు. దానికంటే ఎక్కువే ఉండొచ్చు. 1,00,000 రూపాయలు పట్టుకోవాలి కదా. అవి 500 రూపాయల నోటు కాదు, 100 రూపాయలు ఎక్కువే ఉంటాయి కాబట్టి అవి తీసి అన్న చేతిలో పెట్టాడు. అన్న మాట మాట్లాడకుండా చేతిలో పెట్టుకొని పక్కన ఆ చేతిలో పెట్టాడు.
నా చేతిలో పెట్టాడు, ప్రార్థన చేశాడు, వాళ్ళతో ఛాన్సేపు మాట్లాడాడు. నేను కూడా పక్కనే ఉండా. ఇక అన్నకి అక్కడ రూమ్ ఒకటి ఉంది, అక్కడ భోజనం తెచ్చారు. వెళ్ళిపోయాడు, నన్ను పట్టించుకోవాలా. ఇక లోపలికి వెళ్ళి అన్నం తింటా ఉన్నప్పుడు నేను లోపలికి పోయా. అన్న, ఇంతకు పలానా వాళ్ళు కానుక ఇచ్చారు కదా, ఇదిగో అన్న. సరే అక్కడ పెట్టెళ్ళారా, నువ్వు తిన్నావా అన్నం? పొద్దున్నే కదా టిఫిన్ చేసావంటే, చేయలేదన్నా, ఇంక వెళ్ళిపోతాను ఇంటికి అని కొద్దిసేపు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి నాకు ఒక ఆలోచన మనిషి నిజంగానే ఆత్మీయుడు నమ్మే విధానం వేరు, ఆత్మీయ స్థితిలో ఎదగనుడు నమ్మే విధానం వేరు. అతనేమో 1000-2000కేమో ఆలోచించాడు. ఇతను ఎంత పెట్టాడు? మన ఆత్మీయ తండ్రి పెట్టి ఏమన్నా వెనక్కి తిరిగాడా? అది వెళ్ళిపోయాడు డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళాడు, బ్రష్ చేశాడు, ఇక అన్నం ముందు కూర్చున్నాడు. ఇక తలుపు కొట్టాగానే వేరే వచ్చి, అమ్మ ఇంతకు పలానోళ్ళు అమౌంట్ ఇచ్చారంటే లోపల రానా అన్నారు. వెళ్ళి ఇచ్చి ఇక ఈ మాటల సందర్భం జరిగింది. నాకు అప్పుడు అర్థమైంది, నిజంగా ఆత్మీయుడు అనేవాడు, అతని కొలతలు వేరు, అతని విధానం వేరు. ఆత్మీయ జీవితంలో పైన ఉన్నవాడేమో సరిగ్గా మనుషులు నమ్మడు. అంటే నమ్మకస్తుడు ఎవరో అపనమ్మకస్తుడు ఎవరో దేవుడు తెలియాలి. ఇతడు 2000 ఇచ్చి ఇట్లా ఆలోచించాడు, ఈయనేమో ₹1,00,000 ఇచ్చి అసలు పట్టించుకున్నట్టుకు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది. అంటే నా ఆత్మీయ తండ్రి నన్ను ఎంతగా నమ్మాడా, రూపాయి ₹2 విషయంలో కాదు, ₹10 పోతేనే 10 సార్లు వెనక్కి తిరిగి చూస్తాం మనం, ఎక్కడ పోయిందని. అవునా? అంత అమౌంట్ పెట్టి కూడా ఆయన దర్జాగా లోపలికి వెళ్ళిపోయి అసలు నాకు ఇవ్వలేదన్నట్టుగా ఆయన ఆలోచనలో ఉండి గుర్తుండిద్ది. అయినా అది 1-2 సార్లు కాదు, నా జీవితంలో అన్న దగ్గర నుంచి చూసి నేను చాలా అనుభవాలు ఇలాంటి విషయాల్లో. అందుకే ఎవరికైతే మనం నమ్మకంగా ఉంటామో ఆయన ఇంకా దీవిస్తాడు. అప్పుడు అర్థమైపోయింది, ఇందాక చెప్పాను కదా, ఎవరు ఆత్మీయంగా ఉన్నాడో ఎవరు ఆత్మీయంగా లేరో. ఆత్మీయంగా ఉన్నవాడు నమ్ముతాడు, నమ్మాలి. కాబట్టి అనుమానాస్పదంగా ఉన్నారనుకో ఇక నమ్మరు. మిమ్మల్ని బట్టి నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడు నాకు అలాంటి కృపనిచ్చాడు. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలో ఏ పని చెప్పినా నమ్మకంగా, సమయమందును అసమయమందును. ఆ దేవుని ప్రియులారా, మీలాంటి వాళ్ళు నమ్మకస్తులను పెట్టే కదా ఆదివారం సభ దేవుడు ఎలా జరిగించాడు, చాలా సంతోషం వేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. సభ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. చూసావు, చుట్టూరు వర్షం ఉన్నా కూడా దేవుడు మనకి ఒక్కొక్క చుక్క పడుతుంటే గుండె పైకి కిందకి జారుతుంది. అంటే ఎంత ఖర్చు పెట్టుకున్నాం, ఏంది ప్రభువా? కానీ ఒకటే, వర్షం పడిన సంఘస్థులందరినీ ఆ స్థలంలో మోకాళ్ళ మీద పెట్టి ప్రార్థన చేయించే వెళ్తా. మేమైతే వెనక్కి వెళ్ళాం. వర్షం రాని, ఏదైనా జరగని అనుకున్నాం కాబట్టి జరగాలి. నువ్వు కనుక కృపనిచ్చావా, సభను ఆశీర్వాదకరంగా జరిగించు. లేదు వర్షాన్ని పంపిస్తావా, ఏదైనా నీ చిత్తం. నువ్వు వర్షాన్ని పంపించినా మేము మాత్రం ఈ స్థలంలో ప్రార్థన చేయకుండా వెళ్ళం. తెల్ల బట్టలు వేసుకొని వచ్చినా, నల్ల బట్టలు వేసుకొని వచ్చినా ఇక్కడే మోకాళ్ళ మీద ఉండి, వర్షం పడినా బట్టలు కాదు మాకు ప్రాముఖ్యం. ఇవి కాకపోతే 100 ఇస్తావు నువ్వు. అది నువ్వు తలుచుకుంటే ఎన్నీవో, శ్రీమంతుడైన దేవుడు కదా అని ఒక విశ్వాసంతో కార్యాన్ని ప్రారంభించాం. దేవుడు అద్భుతంగా జరిగించాడు. మించిన దానికంటే, అనుకున్న దానికంటే, మించిన దానికంటే దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఎందుకు? నమ్మకమైన వారి ద్వారా మీ ప్రార్థన, మీ ప్రయాస మిమ్మల్ని దేవుడు నిశ్చయంగా దీవించును గాక. ఆమేన్. నా దేవుని ప్రియులారా, తిమోతిలో గనక మొట్టమొదటి మనం తీసుకుంటే శిష్యుడిగా, తర్వాత నమ్మకమైన కుమారుడిగా ఉన్నాడంట. మూడోది ఇంకోటి మాట చూసి ముందుకెళ్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము, 21వ వచనం.
నా జత పనివాడగు తిమోతి చాలు. ఎవరంట? జత పనోడు అని ఎవరిని అంటారు? అవునా? తనతో కలిసి చేసేవాళ్ళు. ఒక పనికి కొంతమంది నియమించినప్పుడు సపోజ్ వీళ్ళిద్దరు ఉన్నారు, తబలా కొట్టేవాళ్ళు, తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే ఆదిత్య నా జత పనోడు, అంటే నాతో పాటు మహేష్ అన్న నా జత పనోడు. ఎందుకంటే మా ఇద్దరు ఫీల్ ఒకటి, ఇద్దరు తబలాలు కొట్టుకోవాలి. జనాలు నిన్న మా దేవుని మాత్రం మేము పరచాల్సిందే, ఒక విశ్వాసం. అవునా? వాళ్ళిద్దరు ఏమవుతారు? ఆ పనిలో జత పనులు. కీబోర్డ్ వాళ్ళకి ఇంకోళ్ళు సపోర్ట్ ఇచ్చారనుకో, ఆ పనిలో సపోజ్ వంట పని ఉంది, వంట పనిలో నీతో పాటు ఎవరైనా సహకారిగా ఉన్నాడు అనుకో, ఏమంటారు? ఫాస్ట్గా నాకు ఇచ్చిన జత సహకారి, నా జత పని. నేను వచ్చినా రాకపోయినా అక్క చేసిద్ది. ఒకరోజు నాకు ఏదైనా పని ఉందనుకో, నా సహకారం ఉంది కదా, అమ్మ ఈరోజు నువ్వు పని చేయంటే, అంటే వాళ్ళిద్దరు ఫీల్డ్ ఒకటే. అవునా కాదా? వాళ్ళు ఏమంటారు? నా జత పని, నా జత సహకారి అని అంటారు. పౌలు ఏమంటాడు? నా జత వాడగు తిమోతి. అంటే తిమోతి రేంజ్ స్టెప్ పెరుగుతుంది. శిష్యుడిగా వచ్చిన వాడు కుమారుడయ్యాడా, తర్వాత జత పని అంటే సహకారిగా. తిమోతి రాకపోతే పౌలు రాకపోతే నాయనా తిమోతి, ఈరోజు నువ్వు కొరింథీ పట్టణానికి వెళ్ళి ఆ కొరింథీ పట్టణంలో ఉన్న వారికి సువార్త చెప్పు నాయనా అన్నప్పుడు తిమోతి వెళ్ళేవాడు. సరే నాయనా, ఈరోజు నాకు బాగలేదు, కొద్ది నా దగ్గరుండు నాయనా అంటే దగ్గరుండేవాడు. అయినా తిమోతి, ఈ పత్రిక రాశానయ్యా, ఫలానా సంఘానికి ఇచ్చిరాయ్యా అంటే నమ్మకంగా తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అంటే పౌలుతో పాటు జత పనోడు. పౌలు తర్వాత కనపడుతుంది ఎవరు? తిమోతి కనపడుతున్నాడు. ఇక పౌలు ఉన్నా లేకపోయినా తిమోతి వాక్యం చెప్పగలడు. ఇక దిగులు లేదు. కానీ పౌలు తర్వాతే తిమోతి. అర్థమవుతుందని చెప్పేది? పౌలు తర్వాత ఇప్పుడు నేనున్నాను, నేను కనుక ఇక్కడ ఎవరైనా నియమించాను అనుకో, సపోజ్ రేపు ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నేను ఆలోచించి తమ్ముళ్ళకి కానీ లేదా తక్కువలకు కానీ, అక్క ఈరోజు నువ్వు వాక్యం చెప్పాక కానీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాను అనుకో, నేనేం ఆలోచిస్తాను? నేనున్నా లేకపోయినా నడిపించే వాళ్ళు ఉన్నారు, నా జత పని వాళ్ళు ఉన్నారు, నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతో ముందుకెళ్తా. ఎందుకు? నా జత పని వాళ్ళు ఉన్నారు, సంఘంలో వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, కమ్మగా దేవుడి మాటలు వర్ణించగలిగిన వాళ్ళు ఉండారని ఒక ధైర్యం మీద వెళ్ళిపోదు. అంటే నా తర్వాత ఎవరైనా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే నేనేమంటాను? నా జత పను. శాలమ్మని ఏమంటాడు సేవకులందరినీ? మేమంతా దేవుని పనివారము, దేవుని సేవకులం అని అందరిని ఏమంటాడు? జత పనులుగా కలుపుతాడు కదా. పౌలు కూడా తిమోతి విషయంలో అదే మాట అంటాడు, నా జత పని వాడగు తిమోతి. ఇక ఆత్మీయ జీవితంలో తిమోతి ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వచ్చాడు. ఇక పౌలు వెళ్ళని ప్రాంతానికి తిమోతి వెళ్ళి వాక్యాలు చెప్పి రావటం, ఏదైనా హెచ్చరిక చేసి రమ్మంటే హెచ్చరిక చేసి రావటం. తిమోతి, పలానా సంఘంలో పలానా ప్రాబ్లం ఉంది నాయన, ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడవా? ఆ ప్రాబ్లం విషయంలో వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను నా దగ్గర తీసుకొని రాయా అంటే వెళ్ళి ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేసి ఆ సమస్య ఏదో తీసుకొచ్చేవాడు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనపడుతుంది. చివరికి ఎలాగైపోయాడు తిమోతి అంటే చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఫస్ట్ ఎలాంటి వాడు? శిష్యుడు, తర్వాత నమ్మకమైన, తర్వాత కూడా చూడండి, మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి
ఇక సహింపచాలక ఏథెన్స్లో ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. ప్రైజ్ ది లార్డ్. దేని పనిలో అంట? దేవుని సువార్త పనిలో పరిచారకుడు. అంటే అయిపోయాడు. తను రావాల్సిన పరిపూర్ణతలోకి తిమోతి వచ్చేసాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది తన ఆత్మీయ జీవితం? శిష్యుడు దగ్గర నుంచి. శిష్యుడా? మొట్టమొదటిది ఎవరో, రెండోది నమ్మకమైన, మూడోది జత పనోడంట, నాలుగోది అది దేవుని పరిచారకు, దేవుని సువార్తలో. అంటే ఇక పౌలు ఉన్నా లేకపోయినా తిమోతి నడిపించగలడు. తిమోతి స్థాయి ఒక సేవకుడి స్థాయికి వెళ్ళిపోయింది. సేవకుడు అయిపోయాడు. చూడండి, ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యాన్ని బట్టి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలన్నాడు కదా. ఈరోజు తిమోతిలోంచి మనం తన అభివృద్ధిని చూసాం. ఈరోజు నేను అంటాను, నీ అభివృద్ధి ఎలాగున్నది? శిష్యుడిగానే ఉన్నావా? అంతటితోనే ఉంటావా? శిష్యుడిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నమ్మకమైన కుమారుడిగా, కుమార్తెలాగా ఒక పని విషయంలో నమ్మకత్వం. అది దేవుడికైనా దైవజనుడికైనా నమ్మకత్వం కలిగి ఉండాలి. మూడవది చెత్తుపను. పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా ఒక మాట అన్న సెలవిస్తే వాక్యం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే దైవజనుని ఆదుకునేటట్టుగా ఊరు అహరోన్లు ఎవరిని ఆదుకున్నారు? మోషేని ఎలాగైతే ఆదుకున్నారో, ఒక వారం అన్న రాకపోయినా మేము నడిపించగలం, మేము చూసుకోగలం. అలాగా జత పనులుగా సిద్ధపడాలి. నా దేవుని ప్రియులరా, ఎక్కడ తీసిన గొంగలు అక్కడన్నట్టు కాదు. చూడండి, లోకస్తులు చూడండి, వారు బిజినెస్లో అభివృద్ధి చెందుతున్నారు. వాటికంటే శ్రేష్టమైనది దేవుడి సేవ, ఉన్నతమైనది దేవుని సేవ. వీటిలో మనం అభివృద్ధి చెందాలి. కొంతమంది చర్చికి వచ్చి డబ్బు ఎక్కువైంది, ఏ స్థలం కొనాలి, ఏ ఫ్లాట్ కొనాలి, ఎంత బంగారం కొనాలని వీటిలో విస్తరించే వాళ్ళు ఉండరు, కానీ వీటిలో అభివృద్ధి చెందే వాళ్ళు ఉండరు. కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉండేవాళ్ళలాగా చాలామంది ఉన్నారు. దయచేసి చెబుతున్నా, మీరు ఎవరు అలా ఉండకూడదు. దినాలు పెరిగే కొద్దీ, క్షణాలు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ మనలో ఆత్మీయ జీవితం అనేది పెరగాలి. నీలో నమ్మకత్వం కనపడాలి. నమ్మకంగా ఉంటేనే కదా ఎవరికైనా. దేవుడికి నమ్మకంగా ఉండాలి, దైవజనుడికి నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏ పనైనా, ఏ పరిచర్య అయినా అప్పగిస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, తిమోతిలో కనపడిన అభివృద్ధి నీ జీవితంలో కనపడిందా? తిమోతిలో కనపడిన అభివృద్ధి నీలో ఉందా? లేదులేనా ఇలాగే పరిచర్య చేసుకుంటా, ఆదివారం పరిచర్య చేసుకుంటా, భోజనాలు వండుకుంటానో, లేకపోతే ఇక ఏదో పరిచర్య చేసుకుంటూ ఉంటాం, మాకు ఇంకేం వద్దు అని ఉంటారా? లేదు, మేము కూడా దేవుని సేవ చేయాలి, మేము కూడా దేవుని పని చేయాలి. అంత పెద్ద మాట అనమాకలే అన్న. నువ్వు ఆ మాట అన్నావు, మాకు ఇప్పటి నుంచి గుండెల్లో రైలు పరిగెత్తుదని సేవ చేస్తాం. కొంతమంది సేవ అంటే భయపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాతో పాటు ఇప్పటికి రక్షణ తీసుకొని, నేను ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో నాతో పాటు రక్షణ తీసుకున్న ఉన్నారు. విచిత్రం తెలుసు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక పరిచర్య, 2 పరిచర్యల మీదే ఆధారపడి ఉన్నారు. కానీ నా దేవుని కృప నాకు తోడే ఉండి ఒక్కొక్క మెట్టు నిన్న సహోదరుడు రాత్రి చెప్పా, కొంతమందికి సేవ చేయడానికి నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను,
నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనెందుకు ఇక్కడ ఆగిపోతున్నాను? కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా. సంఘంలో సేవకుడు తర్వాతే కదా ఏదైనా. ఫస్ట్ దేవుడు, తర్వాత దైవజనుడు. దేవుడు ఏం చెప్తాడో దైవజనుడు అది చేయాలి. దైవజనుడు ఏం చెప్తాడో సంఘం. అవునా? ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన లేకపోతే సాయంత్రం మళ్ళీ అక్కడ కూటం పెట్టాలంటే తప్పదేక. ప్రైజ్ ది లార్డ్. ఈ తట్టబుట్ట మొత్తం సర్దుకొని మళ్ళీ మనం సాయంత్రం కూడా కూటం పెట్టాలి. లేకపోతే వీధి సువార్త చేయాలి. అబ్బాయి సాయంత్రం బండి ఒకటి మాట్లాడి మన వాళ్ళందరికీ చెప్పు, బజార్ తిరిగి సువార్త. తప్పదు. అనుకూలంగా ఉన్న వాళ్ళు వస్తారు, నీ సావు నువ్వే సావు అన్నోళ్ళు ఒకసారి 2 సార్లు అయితే వస్తావు. నువ్వే నీకు లేచినప్పుడు అలా లేడికి లేచిన పొరగన్నట్టుగా ఏం వస్తాం, ఏం చేస్తాం అవునా? కానీ కొంతమంది ఇందాక చెప్పా కదా, నమ్మకమైన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉండారు. వాళ్ళని బట్టి నాకు దిగులు లేదు. ఇప్పుడు కాదు, మధ్యరేత్రిలో పిలిచిన బ్రదరు నాకు మెలుగు వచ్చింది కాబట్టి మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో ప్రార్థన చేయాలనిపించింది. సమయం కరెక్ట్గా 1 అయింది. ఎవరు వస్తారంటే ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మేము వస్తామన్నా. మాకు కావాల్సింది మా సమాజం మార్పు. నిద్ర 1 గంట మానుకుంటాం, ఒక పూట మానుకుంటాం. నమ్మకమైన వాళ్ళు మీలో ఆ పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా అలాగుండాలి. అంటే నా దేవుని ప్రియులరా, మన ఆత్మీయ జీవితం అంతవడికి ఆగిపోకూడదు. అభివృద్ధిలోకి రావాలి. ఇప్పుడు నీ పిల్లలు ఉండారు, వాడు పుట్టిన కాడ నుంచి మనసులో ఉండి నీకు సంతోషమా అన్న? సంతోషమా? బాధేసిద్దా లేదా? వాడు పుట్టిన కాడ నుంచి మాట్లాడుకొని ఉన్నాడు అనుకో, ఇంద్రియుడు మాట్లాడతలేదు, ఏమన్నా మూగోడైంది కొంప తీసి అనుకుంటాం లేదా? మాట్లాడుకుని వాడు అంతే 10 సంవత్సరాలు ఉంటావు, ఏం చేస్తావు? బాధపడతావు లేదా? సరే, పుట్టిన కానీ చూడు మనసులో అంతే ఉన్నాడు, మనసులోనే 1, 2 చేసాడు అనుకో, బాధపడతాం లేదా? బాధపడతావు. ఎందుకు? వాటి అభివృద్ధి కనపడతలేదు, ఇక వాడిని బట్టి మనం సంతోషించలేము అని బాధపడతాం. ఈరోజు దేవుడు కూడా సేమ్ అదే బాధపడుతున్నాడు. ఎవరి గురించి అంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేని వారి గురించి. ఆత్మీయ జీవితంలో నా దేవుని ప్రియులరా, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు, ముసలోళ్ళైనా ముతకోళ్ళైనా కుర్రోళ్ళైనా అభివృద్ధి కనపడాలి. ఏ అభివృద్ధి? ఆత్మాభివృద్ధి. ఆత్మలో అభివృద్ధి చెందాలి. పౌలు ఎలా ఉన్నాడంట? భౌతికంగా చూస్తేనేమో బలహీనుడు కానీ అది పౌలు ముందు ఏది నిలబడలేదంట. పుతోను అనే దయ్యం పట్టిన చిన్నది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సోది చెబుతా ఉంది. 1, 2 సార్లు కదిలించుకుంది. చూద్దాం అమ్మగారు ఎన్ని రోజులు ఊగిద్దో, ఎన్ని రోజులు ఆడిచ్చి చూద్దాం అన్నాడు. ఇంకొక రోజు వీళ్ళ ముందు ఇంకా ఎక్కువ చేసింది. ప్రైజ్ ది లార్డ్. పోతా ఉంటుంటే ఇక వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడుతుంది. ఇదిగో వీళ్ళే సర్వోన్నతమైన దేవుని కుమారులు అని ఇక పెద్దగా చెబుతా ఉంది. ఇక ఆత్మలో మండింది. ఇక సందర్భం మీ అందరికి తెలుసు. ఎప్పుడైతే ఒక్క మాట యేసు నామంలో గద్దించాడో, వాళ్ళ సోది లేదు, వాళ్ళ దయ్యం లేదు, మొత్తం యేసు నామంలో తొలగిపోయి. అలాగుండాలి, సిద్ధపడాలి. ఆత్మ బలాన్ని నా దేవుని ప్రియులారా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు ఇదేందన్నా 31st నైటో జనవరి 1 చెప్పాల్సింది ఇప్పుడే చెబుతున్నావు అంటే, మనకి సంవత్సరాలతో సంబంధం లేదు. మనకి సంబంధం ఏంటిది? ఆత్మీయ జీవితంలో ఎదగటమే మనకు కావాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడో అక్కడ ఉన్నట్టు కాదు, అభివృద్ధిలో చెందాలి. సంవత్సరాలు పెరిగే కొంది నీ ప్రార్థనా జీవితం పెరగాలి. సంవత్సరాలు జరిగే కొంది వాక్య ధ్యానం. ఎంతమందికి ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? అయ్యా నువ్వేమో పొద్దున్నే పరిచర్యకి రావాలని చెబుతావు. మామూలు రోజులు చదవటమే కష్టం. ఆదివారం ఎంతమంది చదివారండి? ఈరోజు మేము బైబిల్ చదివాం,
కుర్చీలో కూర్చున్న వాళ్ళు టెంట్ కింద ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది. కొంతమంది అయితే ఇక ఈ ధ్యాసలో లేరు. ఎంతమంది ఎదిగారు చదవాల? ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన అంటే తప్పదు కదా, పొద్దున్న లేచినప్పుడు 2 మంత్రాలు చదివినట్టుగా. అవునా? ఆ దేవుని ప్రియులారా, కొనసాగించండి. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రండి. నీకెంత బిజీ ఉన్నా, నీకు ఖాళీ లేకపోయినా, ఏది నీకు ప్రాముఖ్యం? దేవుడా, ఈ లోకంలో ఉన్నాయా? చెప్పండి, ఏది ప్రాముఖ్యం? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు తర్వాతే కదా. దైవజనులు నేను అన్నట్టుగా దేవుడు కృప లేకుండా నీకు పని ఎవరు చూపుతారు? ఒకవేళ నువ్వు పని చేసిన యజమాను నీకు డబ్బులు ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఇవ్వాలన్నా నీకు దేవుని కృప ఉండాలి కదా, వాడికి దయ పుట్టాలి కదా. అవునా? ఏదైనా దేవుడి తర్వాతే. నీ జీవితంలో మొట్టమొదటి నువ్వు పెట్టుకోవాల్సింది దేవుణ్ణే. తర్వాత ఏదైనా అంటే పాప సంబంధమైన క్రియలు కాదు, దేవునికి ప్రాధాన్యత. తర్వాత నీ జీవనోపాధి విషయంలో నువ్వు పనికి వెళ్ళు, పని చేసుకో. సమయం దేవుడిది. సమయం నువ్వు బ్రతికున్నావు అంటే దేవుని కృప, నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని కృప. కనుక నా దేవుని ప్రియులారా, తిమోతిలాగా మన ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి రావాలి. ఒకసారి మూలవాక్యం చూద్దామా? మూలవాక్యం చదివి ముగిస్తాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చాలు. నీ అభివృద్ధి అందరికీ తేటగా. ఈరోజు దైవజనుడికి నేను అంటున్నాను, ఒక మాట అంటున్నాను, దీన్ని మీరు సవాలుగా తీసుకోండి. నా అభివృద్ధి ఎలాగుంది? అభివృద్ధి చెందుతున్నానా? ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నానా? లేకపోతే ఆత్మీయ జీవితంలో సచ్చిన వారిలాగా ఉన్నానా? ఒకసారి ఆలోచించండి. తిమోతి యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి వచ్చింది. శిష్యుడిగా ఉండాల్సినోడు సేవకుడిగా అయ్యాడు. అవునా? ఈరోజు శిష్యురాలుగా సంఘంలో ఉన్నావు. బిడ్డ, నువ్వు తమ్ముడా, నువ్వు ఎలా కావాలంటే సేవకుడిగా అవ్వాలి. నీ అభివృద్ధి పెరగాలి, కానీ నువ్వు దిగజారిపోకూడదు. కింద నుంచి పైకి లాగవాలి. అవునా? పైనుంచి మళ్ళీ కింద పడిపోమాకండి. ఆత్మీయ జీవితంలో బలంగా ఉండండి. తిమోతిలాగా ఒక్కొక్క మెట్టు ఆత్మీయ జీవితంలో ఎదగండి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. మనందరినీ తిమోతి వలె అభివృద్ధిలోకి తీసుకుని రానులాగా ఆయన కృప మనందరికీ తోడై ఉండులాగులాగన అందరం ప్రార్థన చేద్దాం.